యథార్థవాది లోక విరోధి. ఏమి యథార్థంగా మాట్లాడినోళ్ళు ఎప్పటికైనా నిష్ఠూరమే. అబద్ధాలు మాట్లాడినోళ్ళు అబ్బా నువ్వు రాయే, టీ రాదు రాయే, నీళ్ళు రాదు రాయే, టిఫిన్ చేద్దు రాయే అంటారు. ఏమి యథార్థంగా మాట్లాడింటారు చూడు, దాన్ని దాంతోనే మనకు దానితో పెట్టుకోకూడదు మనం అంటారు. ఏమి అయితే మాయ. యథార్థంగానే మాట్లాడి నీతి మీ జాతికి ఉండండి. ఏమి దాన ధర్మం చేయండి. ఏమి ఎదుటి వాళ్ళ కడుపులు కొట్టి మీరు తినవద్దండి. ఏమి అది ఎంతో పాపం అనుకున్నారో, ఎంత పాపం మూటే కట్టుకుంటారు అనుకుంటున్నారు. ఈ పొద్దు నువ్వు ఎదుటివాని కడుపు కొట్టి మేడలు కట్టియచ్చు. ఏమి ఆ తర్వాత ఆ మేడెంత 200 నీకు మూటే కట్టి పెడతాడు. మొయ్యి నువ్వు వచ్చే జన్మలు కూడా అని. అలాగా ఒకరి కడుపు కొట్టి తినకుండా నీతి నిజాతికి ఉండి వచ్చిన వాళ్ళకు ఆకలి అన్నోళ్ళకు అన్నం పెట్టి, నీకు లేకునే చింతలే వాళ్ళకు దానం చేయాలా, నీకు రాకున్నా పుణ్యం నీ పిల్లలకు వస్తుంది. అలా చేసి ఏమి ఈ భూమిపైన నరుడే నారాయణుడు అన్నాడు. కానీ నీకేం దేవుడు దిగొచ్చి దానం చేయడు. దేవుడు దిగొచ్చి దాన ధర్మాలు ఎవరు చెయ్యరు. ఏమి నీ హృదయంలో జొరబడి నీతోనే పలికిస్తాడు, నీతోనే చేపిస్తాడు. అట్లా భగవంతుడు ఏ రూపు కానొచ్చి ఎవరిని ఏమి అడిగేది తెలియదు. అలా దానం చేసి పుణ్యం కట్టుకునేది నేర్చుకోండి. ఒకరి కడుపుని కొట్టి నువ్వు కడుపు పూడ్చుకోవద్దు. ఏమి ఒకరు కడుపు కొట్టినావంటే నీ కడుపు ఎవరో ఒకరు కొడతారు. అది మంచిది కాదు. కష్టం చేసి 10 మందికి అన్నం పెట్టు కానీ ఒకరి కడుపు కొట్టొద్దు.